2024 జూన్ మాసానికి గాను మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ మకర రాశి వారికి జూన్ 14 తర్వాత షష్టమ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల రుణరోగ శత్రు విముక్తిని, అధికారుల యొక్క సహాయ సహకారాలతో పదోన్నతులను, ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 14 తర్వాత షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం, తండ్రి గారి నుంచి రావాల్సిన ఆదాయము, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ మకర రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం ద్వారా లాభాలు అందుకోగలుగుతారు. సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జూన్ 12 తరువాత షష్టమ భావం మిథున రాశిలోనికి సంచరించడం వల్ల వీరికి సానుకూల వాతావరణము, సృజన సహకారం కూడా లభిస్తుంది. తృతీయంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. జూన్ మాసంలో కూడా అలాగే ఉంటుంది. ఈ కారణం చేత కొంతమంది వ్యక్తుల సహకారం పుష్కలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. 2024 జూన్ మాసానికి గాను ఈ మకర రాశి వారికి ప్రధానంగా ఈ రవి భగవానుడు, బుధుడు, గురువు, రాహువు సానుకూల వాతావరణంలో సంచరిస్తూ సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి అలాగే కుజుడు, శని, కేతువు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత వీరికి పరిహారాలు కొన్ని నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముందుగా చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావం అనేటువంటి మేషంలో సంచరించడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, కుటుంబంలో మానసికమైనటువంటి సంఘర్షణ, అనవసరంగా అశాంతిని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం కనిపిస్తోంది. వీరి మాటల వల్ల అపార్థాలు, పనులు వాయిదాలు, ఇబ్బందులు పడే సూచన కనిపిస్తోంది. ఇక భాగ్యములో అనగా కన్యారాశిలో కేతు సంచారం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు, ఆటంకాలు, నిరాశ, తండ్రి గారి విషయంలో, ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. మరి ప్రతికూలంగా సంచరించేటువంటి ఈ కుజుడు, శని, కేతువులకు వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మకర రాశి వారు 2024 జూన్ మాసంలో తప్పనిసరిగా భాగ్యములో కేతు యొక్క దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే ఏల్నాటి శని ప్రభావం ఉంది కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి స్వామివారికి అక్కడ అభిషేకం కానీ అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. చతుర్థ భావములో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పనిచేసే పూజారి వారికి, అర్చక స్వాముల వారికి 1 కేజీ కందిపప్పు దానం చేయండి. మరి 2024 జూన్ మాసానికి సంబంధించిన సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి వీరందరూ కూడా చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.